Hello guys, namaste. Welcome back to my channel, The Explorer. I hope you guys all are doing good. ఈ రోజు నేను కాకతీయులు 11వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఆ దేవాలయం ఎక్కడ ఉంది అదంతా నేను మీకు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి 5K వ్యూస్ వరకు వచ్చినాయి. ఏంది 5K వీడియో ఇట్లా చేస్తుండు అది అనుకోకండి, ఇది బిగినర్స్కి ఒక అచీవ్మెంట్ లాగానే. సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ, పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వీడియోని కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని మీరు మాక్సిమం ఎంతవరకు షేర్ చేయగలిగితే అంతవరకు షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా పెట్టండి. కామెంట్స్ ఎవరు పెడతలేరు, లైక్స్ కొడుతున్నారు కానీ కామెంట్ పెడితే కూడా నాకు అర్థమవుతుంది కదా ఇంకా ఎట్లా చేయాలి ఏం కథ అదంతా మంచిగా తెలుస్తుంది. ఇంకోటి, మన ఛానల్ని ఎవరైనా కొత్త విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోని మీరు ముందుగా చూడొచ్చు. చలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే మన తెలంగాణలో సంగారెడ్డి దగ్గరలో ఉన్న కలాబ్గూర్ విలేజ్లో ఉంది. ఆ కలాబ్గూర్ విలేజ్ సంగారెడ్డి నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం దేవాలయానికి కమాన్ లోపల నుండే వెళ్ళాలి. ఈ రోడ్ వచ్చేసి ఇది మంజిరా డ్యామ్కి వెళ్ళే రోడ్. ఇప్పుడు నేను వై జంక్షన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం దేవాలయం దగ్గరికి వెళ్తాము. అది స్ట్రైట్గా వెళ్తే మనకు మంజిరా డ్యామ్ వస్తుంది. మనం ఆ వై జంక్షన్ నుండి స్ట్రైట్గా వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళాలి. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ లవ్ కలాబ్గూర్ అనే బోర్డు కూడా కనిపిస్తుంది, చూడండి. మనకి కమాన్ మీద చూసుకున్నట్టయితే దేవాలయాల పేర్లు కూడా కనిపిస్తాయి, చూడండి. ఇప్పుడు మనం దేవాలయం దగ్గరికి కూడా వచ్చేసాము. ఈ దేవాలయం ఏరియా వచ్చేసి ఒక 1.5 ఎకర్లో ఉంటుండొచ్చు. నేను ఈ దేవాలయం లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లో శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరము కలాబ్గూర్ విలేజ్ అని సెర్చ్ చేయండి. మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక బావి ఉంది. ఫస్ట్ ఈ గుండం బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ గుండం బావిలో స్నానం చేస్తే మనకు స్కిన్ డిసీజెస్ ఏమున్నా, ఇంకా మెంటల్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ తొలగిపోతుండే అని చెప్పి అప్పటి జనాలు నమ్ముతుండే అనమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది, చూడండి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ బావిలో నుండి 4 స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి. అది కూడా 4 సైడ్స్. ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి కదా, అవే స్వరంగ మార్గం అనమాట. చూడండి బావి ఎలా ఉందో. ఇది 11వ శతాబ్దంలో నిర్మించిన బావి. ఇప్పుడు బావి మొత్తం చెత్తతో నిండిపోయింది. శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానము కలాబ్గూర్ సంగారెడ్డి. ఇదే మనకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనము టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఫస్ట్ మనము ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ మండపం కనిపిస్తుంది అనమాట. ఈ మండపం పేరు వచ్చేసి నంది మండపం. ఇది కూడా 11వ శతాబ్దంలో నిర్మించారు. చూసారా స్ట్రక్చర్ ఎలా ఉందో, ఆర్కిటెక్చర్ అని. ఒక్కొక్క స్టోన్ వచ్చేసి నాకు తెలిసి 1 టన్ను పైననే ఉంటుంది. అప్పట్లో మన పూర్వీకులు ఏ టెక్నాలజీ వాడి ఇలా గుడిలను కట్టారో ఏమో కదా. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసిన మన స్టోన్స్ పైన శిల్పాలు చెక్కడం, ఇదంతా ఏ టెక్నాలజీ ఉంటుండేనే ఏమో అప్పట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నంది ఉంది, నందిని దర్శించుకోండి మీరు. ఆ పిల్లర్స్ కానీ, ఆ పిల్లర్స్కి డిజైన్స్ కానీ, పైన రూఫ్స్కి కానీ, ఇంకా బీమ్లకు కానీ డిజైన్స్ ఎలా చెక్కేవారో ఏమో. ఎంతైనా మన ఇండియన్స్ పురాతన కాలంలో కూడా మన దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉంటుండే. చూడండి టెంపుల్ ఎలా ఉందో. మండపమే ఇలా ఉంది అని అంటే టెంపుల్ లోపల ఇంకా ఎలా ఉంటుందో కదా. స్టోన్స్ పైన నక్షత్రాల డిజైన్లు కానీ చూడండి. ఇదే మనకు మెయిన్ టెంపుల్ అనమాట. చూడండి, ఇది త్రికూటాలయం కూడా అని అంటారు. ఎందుకనంటే మనకు ఇందులో 3 దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఎవరో మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను పదండి. దేవాలయం లోపలికి వెళ్ళే ముందు మీకు నంది మండపాన్ని బయట నుండి చూపిస్తాను, చూడండి.
మీకు దేవాలయాన్ని కూడా బయట నుండి చూపిస్తాను, చూసేయండి. ఈ దేవాలయం వచ్చేసి హరిహర క్షేత్రంగా ఇంకా త్రికుటాలయంగా కూడా పిలువబడుతుంది. ఎందుకనంటే మనకు ఇక్కడ 3 టెంపుల్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి శివుని టెంపుల్, ఇది శివుని గుడి ఇది. ఇంకా మనకు అనంత పద్మనాభ స్వామి ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇదే టెంపుల్లో. ఇది మనకు సిమిలర్గా వరంగల్లో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ లాగానే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు నక్షత్రాకారంలో కనిపిస్తుంది. ఎందుకంటే దీని బేస్ కూడా నక్షత్రాకారంలో ఉంటుంది కాబట్టి టెంపుల్ని కూడా అలాగే బిల్డ్ చేశారు. మనకి ఇక్కడ ముంగట కనిపిస్తున్న గుడి వచ్చేసి అనంత పద్మనాభ స్వామి గుడి ఇది. అయితే ఈ టెంపుల్ని ఎవరు కట్టించినారు అని అంటే మనకు 11వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అనేవారు ఉండేవారు. అయితే ఆ రాజు ప్రధాన సేనాపతి ఉంటాడు కదా, ఆ సేనాపతి శిష్యుడు ఒంటిమిద్ది ఓబిలయ్య గారు ఒంటి చేతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని కట్టడానికి 9 సంవత్సరాల టైం పట్టింది అంట అతనికి. ఎందుకంటే అతను ఒంటి చేతితో నిర్మించాడు కాబట్టి అంత టైం పట్టింది. మనకు ఈ దేవాలయం వచ్చేసి గోదావరి ఉపనది అయిన మంజిరా నదికి ఒడ్డు పక్కనే ఉంటుంది ఇది దేవాలయం. మనకు ఇక్కడ నుండి మనకు మంజిరా నది దగ్గరలోనే ఉంటుంది. మనకు ఇక్కడ కింద బేస్మెంట్ పైన చూసుకున్నా కానీ మనకు స్టార్ డిజైన్సే కనిపిస్తాయి. కింద మొత్తం ఇదంతా స్టార్ షేప్లో ఉండడంతో అందుకని చెప్పి వాళ్ళు స్టార్ డిజైన్ చేసినట్టున్నారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకు హనుమంతుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ హనుమంతుని విగ్రహానికి పూజలు చేయట్లేదా అనుకుంటున్నాను. హనుమంతుని విగ్రహం శిథిలావస్థమై పడిపోయింది అక్కడ. ఇది వచ్చేసి మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ బయట నుండి ఇది. ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం పదండి. ఈ టెంపుల్లో ఉన్న స్తంభాల పైన కానీ ఇంకా కూర్మ మండపాల పైన కానీ డిజైన్స్ చూస్తే మనకు వరంగల్లో ఉన్న 1000 పిల్లర్ టెంపులే గుర్తుకొస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు బ్రహ్మసూత్ర శివలింగం కనిపిస్తుంది. మీరు కూడా దర్శించుకోండి శివలింగాన్ని. ఇక్కడ మనకు సరస్వతి అమ్మవారు ఉన్నారు చూడండి. ఇక్కడ గణపతి దేవుడు పైన డిజైన్స్ శిల్పకళ కానీ సిమిలర్ టు వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మనకు అనంత పద్మనాభ స్వామి దేవునితో పాటు లక్ష్మీదేవి ఇంకా బ్రహ్మదేవుడు ఇంకా శివలింగం కూడా ఉన్నారు. చూడండి, మీరు కూడా వీటిని దర్శించుకోండి. ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా సందర్శించండి ఈ దేవాలయాన్ని. ఇక్కడ చూసుకుంటే మనకు విష్ణుదేవుడు ఇంకా శివుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మనము వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గరికి వెళ్దాం పదండి. ఇది వేణుగోపాల స్వామి దేవాలయము. ఇక్కడ లోపల వేణుగోపాల స్వామి వారు ఉన్నారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడ వేణుగోపాల స్వామికి వచ్చి మొక్కితే సంతానం కలుగుతుంది అని ప్రజలు నమ్ముతారు ఇక్కడ. ఈ దేవాలయానికి వచ్చి మీరు ఏ కోరికలు కోరుకున్నా ఆ ముగ్గురు దేవుళ్ళు ఆ కోరికలను నెరవేరుస్తారు అని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ దేవాలయంలో స్తంభాల పైన ఇంకా మండపాల పైన శిల్పకళని చూస్తే మనకు కళ్ళకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కావున మీరు అందరూ ఈ దేవాలయాన్ని సందర్శించాలని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.